ప్రతి ఒక్కరి జీవితంలోన ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఏదో ఒకటి సాధించాలి, పేరు పొందాలి, గొప్పగా బ్రతకాలి అన్న తపన ఇలాంటి వాటి కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని నెరవేరుతాయి. కొన్ని కలలు కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మొదటిగా గుర్తొచ్చేది దేవుడు మాత్రమే. అలాంటి దేవుణ్ణి, కనిపించని దేవుణ్ణి ఎన్నో మొక్కులు మొక్కుతాం. ఎక్కడికెక్కడికో పుణ్యక్షేత్రాలకి వెళ్ళేసొస్తాం. మొక్కులు తీర్చుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాము. పుట్టినప్పటి నుంచి మనం ఏది అడిగినా, ఏది అడగకపోయినా, మనం మొక్కులు మొక్కకపోయినా మన కోరికలన్నీ తీర్చేది అమ్మా నాన్నలు మాత్రమే. అలాంటి అమ్మా నాన్నలకి ఒక్కరోజు కూడా మనం మొక్కం. అమ్మా నాన్నలకి ఏది చేయలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలు కూడా ఎంతోమంది ఉన్నారు. అవునా కాదా? కనిపించని దేవుని కంట కనిపించే అమ్మా నాన్నలే దేవతలు నా ప్రకారం.